విభిన్న జాతులు, విభిన్న కులాలు, విభిన్న మతాలు, విభిన్న వర్గాలు, విభిన్న భాషలు ఉన్నటువంటి భారతదేశంలో యూనిఫామ్ సివిల్ కోడ్ తప్పనిసరి అవసరం. ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తాజాగా తేల్చి చెప్పినటువంటి అంశం. అందుకోసమనే భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో ఈ విషయాన్ని స్పష్టంగా చెప్తున్నారు. 2024 తర్వాత యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లు ఆల్రెడీ ఆమోదించారు, రాష్ట్రపతి కూడా ఆమోదించేశారు. కాబట్టి దాన్ని అమలు చేస్తాం, ఆల్రెడీ అమలు తేదీని కూడా ప్రకటించేశాం. కాబట్టి నరేంద్ర మోడీ ఈ విషయాన్ని తేల్చి చెప్పారు. సంకల్ప పత్రాలు అదే చెప్పారు. మోడీకి గ్యారంటీ. ద పోల్ మేనిఫెస్టో ప్రామిస్ ఏ రేంజ్ ఆఫ్ ఇనిషియేటివ్స్ ఇంక్లూడింగ్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్స్. అవన్నీ చర్చ జరగట్లేదు. ఓన్లీ యూనిఫామ్ సివిల్ కోడ్ మీదనే చర్చ ఎందుకు జరగాలి? యూనిఫామ్ సివిల్ కోడ్ అందరికీ ఒకటే చట్టం, అందరికీ ఒకటే రాజ్యాంగం, అందరికీ ఒకటే విధానం ఉండాలని ఎందుకు కోరుకోరు? కోరుకున్న వాళ్ళకి ఎందుకు దక్కదు? బుజ్జగింపు రాజకీయాల కోసం ఎందుకు ఈ వ్యవహారాలు చేయాలి అన్నటువంటి పాయింట్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రస్తావించారు. కాబట్టి ఎన్నికల మేనిఫెస్టోలోనే యూనిఫామ్ సివిల్ కోడ్ అని పెట్టుకుని వస్తుంది భారతీయ జనతా పార్టీ. అది అమలు చేస్తామని ఆల్రెడీ చేసేసింది కిందసారి మేనిఫెస్టో. ఇప్పుడు అది అమల్లోకి మేమే తీసుకొస్తున్నామని చెప్తోంది.